సరిపోయిందా? ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ సోషల్ మీడియాకు సంబంధించి తప్పుడు పోస్టింగ్స్ పెడుతున్నారని ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేకమైనటువంటి ఎస్సీ కేసులు పెట్టి వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకునేటందుకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. సోషల్ మీడియాకు సంబంధించిన కేసులు మరి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులకు ఏ సంబంధం ఉందో అర్థం కావడం లేదు. నేనైతే ఒకటే చెప్తున్నాను, సోషల్ మీడియాకు సంబంధించినటువంటి పోస్టింగుల అరెస్టులలో ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం అనేది అన్యాయమైనటువంటి విషయం. మరి దీనికి సంబంధించినటువంటి తెలుగుదేశం ప్రభుత్వానికి చెందినటువంటి నాయకులు దళితులైనటువంటి వాళ్ళను భయపించి ప్రలోభాలకు లోపెట్టి ప్రభుత్వం మాదే, మీకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ అయితే మేము రానియము, కాబట్టి మేము చెప్పినట్టు వినండి అని చెప్పి దళితులను భయపించి తప్పుడు కేసులు పెట్టిస్తున్నారు. మరి ఈ కేసులు పెట్టడం ద్వారా భవిష్యత్తులో దళితులకు మరి అదర్ క్యాస్ట్కి సంబంధించిన వాళ్లకు గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణాల్లో కానీ గొడవలు పెట్టేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి ఈ విషయాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ చంద్రబాబు రాజకీయాలకు, చంద్రబాబు ఎత్తుగడలకు, చంద్రబాబు చేస్తున్న ఊరేపు కార్యక్రమాలకు లొంగిపోతే మనం నిజంగా దళితులమైనటువంటి వాళ్ళ పావులుగా మారితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క మనోభావాలను దెబ్బతీసినట్టు అవుతుంది. ఆయన యొక్క ఆశయాలను నీరుగార్చిన వాళ్ళమైతాము. దయవుంచి దళిత సోదరులు ఎవ్వరు కూడా ఈ తప్పుడు రాజకీయాలకు స్వస్తి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మీరెవ్వరికీ భయపడాల్సిన పని లేదు. మీ ఎవ్వరి ప్రలోభాలకు లోటు కావాల్సినటువంటి అవసరం లేదు. మన యొక్క జాతి యొక్క దళిత జాతి యొక్క మనోభావాలను దెబ్బతీసే కార్యక్రమం ఏది కూడా మీరు చేయొద్దండి. మరి నేను ఇప్పుడు ఒకటే అడుగుతున్నాను, తెనాలికి సంబంధించినటువంటి ఒక ఆమె ఇంటి పట్టాలు ఇచ్చారనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆమె యొక్క మనోభావాలను వెలిబుచ్చినప్పుడు మరి మీడియా వాళ్ళు దాన్ని ప్రచారం చేయడము, అది తట్టుకోలేనటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆమెను నీలి చిత్రాలతో ఆమె రూపురేఖలను మార్చి సోషల్ మీడియాలో పెట్టినప్పుడు ఆ యొక్క అవమానాన్ని తట్టుకోలేనటువంటి ఆమె ఆత్మహత్య చేసుకుంటే ఆ ఆత్మహత్యకు కారకులైనటువంటి తప్పుడు పోస్టింగ్లు పెట్టినటువంటి వారిని ముందు అరెస్ట్ చేయాలా? మరి అది అరెస్ట్ కాకుండా వీళ్ళ రాజకీయ రాగద్వేషాలకు ఎస్సీ ఎస్టీ కేసును ఉపయోగిస్తే మాత్రం అవసరమైతే కడప జిల్లా నుంచి ఈ యొక్క దళిత వ్యతిరేక ఉద్యమాల కార్యక్రమంలో మేము పనిచేస్తాము. మరి తెలుగుదేశం ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు అంత చిత్తశుద్ధి ఉంటే అనేకమైనటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా దీన్ని పావుగా ఉపయోగించుకుంటున్నారు. నేను ఒకటే మా దళిత సోదరులకు చెప్తున్నాను, ఏ ఒక్కరు కూడా ఎవరికి కూడా బెండ్ కావాల్సిన అవసరం లేదు. మరి ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దళితుల మీద పోస్టింగ్ చేసినటువంటి వారిని అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే ఎస్సీ ఎస్టీ యొక్క కేసుల ప్రభావాన్ని తగ్గించింది. దళితుల యొక్క మానవ భావాలను దెబ్బతీసే విధంగా వారి మాన ప్రాణాలకు కవచం లాంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు 3 సార్లుగా సవరణ పేరుతో ఆ యొక్క కేసులను నీరుగార్చినటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే అది చంద్రబాబు నాయుడే. మరి ఆ కేసులను తిరిగి పునరావించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుట్టే కార్యక్రమం, రాష్ట్ర స్థాయిలో ఉద్యమాలకు చేసే కార్యక్రమం జరగబోతూ ఉంది. వీలైనటువంటి తొందరలో మేము విజయవాడకు వెళ్ళి అన్ని ప్రజా సంఘాలను, దళిత సంఘాలను కలిసి వచ్చి అన్ని రాజకీయ పార్టీలను కూడా ఒక సమావేశం ద్వారా కార్యాచరణ ప్రకటించేదానికి కడప జిల్లా నుంచి మొదలవుతుందని కూడా మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా, ప్రింట్ మీడియా ద్వారా దళిత జాతికి సంబంధించేటువంటి ఈ యొక్క అన్యాయాల మీద తెలియపరిచే కార్యక్రమం తీసుకుంటామని ఇప్పటికైనా ఈ తెలుగుదేశం ప్రభుత్వం
మీ రాజకీయ రాగద్వేషాల కోసం ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి కేసులను మాత్రం దుర్వినియోగం చేస్తే మాత్రం ఊరుకునే ప్రశ్నే లేదని కూడా ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను ఉపయోగించుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హెచ్చరిస్తున్నామని కూడా తెలియజేస్తా ఉన్నాం.